సో అలాగే మన తెలంగాణకి సంబంధించి టీపీసీసీ లీగల్ వైస్ చైర్మన్ కంపల్ ఉదయకాంత్ని కూడా లైన్లోకి తీసుకున్నాం సార్. సో వాళ్ళు ఏమంటారో కూడా చూద్దాం. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి సార్. చూసిండొచ్చు తెలంగాణకి సంబంధించిన రిజల్ట్స్, ఇటు కాంగ్రెస్ సైడ్ నుంచి 8 స్థానాలు, బీజేపీ సైడ్ నుంచి 8 స్థానాలు, మొత్తానికి బీఆర్ఎస్ అయితే కేసీఆర్ చేతిలో గుడ్డు సున్నా ఉందని చెప్పుకోవచ్చు. ఎంఐఎం ఒక్క స్థానాన్ని దక్కించుకుంది. ఎట్లా చూస్తున్నారు అసలు, ఏ కారణం అంటారు? ఎవరి గురించి ఎట్లా చూస్తున్నారు అది అడగట్లేదు మీరు. బీఆర్ఎస్ ఎట్లా చూస్తున్నారు? సో టూ డిజిట్ నంబర్ వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా ఉండే, అటు బీజేపీ కూడా ధీమాగా ఉండే. సో మీరు అన్నట్టుగా 1 డిజిట్ వచ్చింది. 2 డిజిట్ తో ధీమాగా ఉండే మీరు 1 డిజిటే వచ్చింది. ఎందుకంటారు? ఎక్కడ నష్టపోయింది అంటారు అసలు? ఇద్దరివి బ్యాలెన్స్ అయినాయి అంటే ప్రజలు ఎటువైపు చూస్తున్నారు అనేది ఇప్పుడు దాంట్లో మనం ఆలోచిస్తే ఏది ఎక్కువ కాలేదు, ఏది తక్కువ కాలేదు. కాకపోతే ఇప్పుడు రిజల్ట్స్ లో ఆల్మోస్ట్ 8 టు కాంగ్రెస్, 8 టు బీజేపీ వచ్చినాయి. సో కాబట్టి అనుకున్న విధంగా బ్యాలెన్స్ అయింది. కాకపోతే మనము దృష్టి పెట్టాల్సింది ఈ రోజు రాష్ట్ర ఎన్నికల మీద కాదు. రాష్ట్రం ఆల్రెడీ అధికారంలోకి వచ్చింది, అధికారంలో ఉన్నాము. కేంద్ర ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ కంటే కూడా కేంద్రంలో ఏదైతే మ్యాండేట్ పబ్లిక్ ఇచ్చినారో దేశవ్యాప్తంగా, దానికి అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాము. నరేంద్ర మోడీ ఏదైతే తన ఒక అహంకారంతో చార్చో పారన్నాడో, కనీసం ఈ రోజు 300 సీట్లు కూడా దాటలేదు. ఇంకా కూడా కొన్ని రిజల్ట్స్ మిగిలి ఉన్నాయి. కాబట్టి మరి ఏం జరుగుతుంది అన్నది కూడా ఒక ఉత్కంఠతో మేము అందరం కూడా ఎదురు చూస్తా ఉన్నాము. మరి అటు ఇటు కొన్ని నంబర్లు తారుమారైనా కూడా కాంగ్రెస్ పార్టీ మరి రేపు ఇండియా కూటమి రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న ఒక ఆశాభావంతో అయితే వార్తలు చూస్తా ఉన్నాము టీవీ ముందు కూర్చొని. కావ్య, సో నాతో పాటు నా కొలీగ్ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్. వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క నిమిషం. ఎస్ ఉదయకాంత్ గారు, నమస్తే అండి. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి మీరెవరు? నేను శ్రీనివాస్, జర్నలిస్ట్ అండి. అసలు ఎన్డీఏ కూటమి, మీరు ఇందాక చెప్పినట్టుగా గతంతో పోలిస్తే ఎన్డీఏ కూటమికి సంబంధించి కొంత తగ్గుముఖం అయితే ప్రధానంగా కనబడుతోంది. బీజేపీ కాదు, ఎన్డీఏ కూటమి తగ్గుముఖం పడినట్టు పరిస్థితి కనబడుతూ ఉంది. ఎలా తీసుకోవాలి దీన్ని? కాంగ్రెస్ అంటే ఐఎన్డీఏకి సంబంధించిన కూటమి ఏదైతే వ్యూహాలు ఉన్నాయో ఫలించినట్ట? 100% రైట్, సర్టన్లీ ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీని ఎంత హేరానా చేసినారు ఆ రోజు నాటి బీజేపీ. అంటే ఇప్పుడు కూడా వాళ్ళది కన్ఫ్యూజన్ గానే ఉన్నది. అంటే ఒక సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ గారిని ఎంత చిన్న చూపు చేసేసి ఎంత హైరాణ చేసినారు. ఈ రోజు నరేంద్ర మోడీ అనుభవం ఏమాత్రం పనికి రాలేదు. 10 సంవత్సరాల పరిపాలన కూడా మనము ఒకసారి ఆలోచిస్తే పబ్లిక్ అంటే ఒక పూర్తిగా వ్యతిరేకత అయితే నరేంద్ర మోడీ మీద వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఇంకోటి కూడా రాజకీయంగా ఒక మాట మాత్రం నేను కరాకట్గా చెప్తా, అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పతనం ఉంటుందని చెప్పేసి ఈ రోజు కేంద్రంలో తీసుకున్న అంటే ప్రజలు ఇస్తున్న మ్యాండేట్ మీద మాత్రము సర్టన్లీ మన అందరం కూడా దాన్ని నమ్మాల్సిన అవసరం ఉంది. ఇటు రాష్ట్ర ఎన్నికలు చూసుకున్నా, అటు మన పక్క రాష్ట్ర ఎన్నికలు చూసుకున్నా, లేదంటే కనుక కేంద్రంలో నరేంద్ర మోడీ ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో, నేను 400 పైచులకు మాకు సీట్లు వస్తాయని చెప్పేసి ఆయన ఎంత అహంకారంగా అంటే రాజ్యాంగాన్ని మార్చే విధంగా అండ్ కొత్త చట్టాలు తెచ్చే విధంగా ఉన్న చట్టాలను కూడా కొత్త పేర్లతోని ఐపీసీ, సిఆర్పిసిని కూడా మార్చేసినప్పుడు ఏదైతే జరిగిందో వీటినన్నిటిని బట్టి చూస్తా ఉంటే అంటే ఒక నియంత పోకడకి ఆయన ఒక ఆద్యం పోయడానికి తను శ్రీకారం చుట్టినట్లుగా మనకు అర్థమైంది. కాబట్టి ప్రజలు 100% వాటిని ఎట్టి పరిస్థితిలో కూడా యాక్సెప్ట్ చేయరు, అటువంటి ఎంటర్టైన్ చేయరు. అండ్ ఒకటి రాజ్యాంగాన్ని మారుస్తా అనే దిశగా ఆయన ఒక ఆలోచన విధానం, ఆలోచన సలండి పోయింది. ఎస్, మీరన్నట్టుగా ప్రధాని మోడీకి కొంత వ్యతిరేకత ఉందని చెప్తున్నప్పటికీ కానీ కొన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కనుక చూస్తే మాక్సిమం 50-50గా ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? వన్ థింగ్, మనకున్నది ఇక్కడ ఆల్మోస్ట్ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం మనం. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఆలోచిస్తే మీరు అన్నట్టుగా 50-50లోనే ఉన్నాము, ఏమాత్రం డౌట్ లేదు. బట్ మిగతా రాష్ట్రాలు కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యూపీ గానీ, ఈ మధ్యప్రదేశ్ గానీ, లేకపోతే కొన్ని బీహార్లే కానీ, ఛత్తీస్గఢ్, ఇవన్నీ కూడా ఎన్నికలలో ఫలితాలు మనం చూసుకుంటా ఉంటే కూడా ఇండియా కూటమికే ఎక్కువ ప్రజలు మొబ్బు చూపించడం జరిగింది శ్రీనివాస్ గారు. సో కాబట్టి ఏదేమైనప్పటికీ నరేంద్ర మోడీని భారతదేశ ప్రజలు తిరస్కరించినారు. ఆయన ఒక అహంకార ధోరణికి చలమగీతం పాడిన ప్రజలు. ఇప్పటికైనా కూడా అంటే ఎన్నికలు ఇంకా పూర్తి రిజల్ట్స్ బయటికి రాలేదు కాబట్టి ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో కొంత ఆశాభావాలు ఉన్నాయి. ఏదైనా జరిగి మన ఆల్మోస్ట్ అంటే ఈ ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది.
పూర్తి రిజల్ట్స్ ఇంతవరకు కూడా డిక్లేర్ అయినట్టుగా నేనైతే చూడలేదు. మరి మీరేం చూస్తున్నారో నాకు తెలియదు. ఆల్మోస్ట్ పూర్తి రిజల్ట్ అయితే డిక్లేర్ కాలేదు. ఇవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ సీట్స్ చూపిస్తా ఉన్నారు, ఎంతమంది అయితే మెజారిటీలో ఉన్నారో ఎంతమంది అయితే విన్ అయినారన్నది. సో కాబట్టి ఇంకా కూడా వీ హావ్ టు సీ. అంటే ఇప్పుడు ఇండియా అలయన్స్ ఒకటి ఉంది, ఎన్డీఏ అలయన్స్ ఒకటి ఉంది. మరి ఈ అలయన్స్ లో భాగంగా మరి ఇంకెవరన్నా మరి అటు ఇటు తారుమారైతే తెలియదు. ఎందుకంటే మోడీ పరిపాలనలో ఇన్నాళ్ళు భరించిన బీజేపీ నాయకులు కూడా ఎంతో మంది బయటకు వచ్చే ఆలోచనలు కూడా ఉన్నారు. అండ్ మన పక్క రాష్ట్రం అయినా బీజేపీ మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2021 సీట్స్ వచ్చినాయో నిజంగా సంపూర్ణంగా ఆయన మరి ఎన్డీఏకి మద్దతు ఇస్తారా, మరి లేదంటే ఆంధ్రప్రదేశ్ కు ఒక స్పెషల్ స్ట్రాటజీ ఇస్తా అని చెప్పేసి మోసం చేసి అండ్ అక్కడ ఉన్న ఉక్కు పరిశ్రమాన్ని ఏదైతే స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నదో దాన్ని కూడా ప్రైవేటైజ్ చేద్దాం అనుకున్నారు. అండ్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ప్రైవేటైజ్ అయింది. ఇప్పుడు పెరుగుతున్న ధరలు బీజేపీలో ఎవరైతే అంటే నిత్యావసరాల రేట్స్ ఏవైతే అబ్నార్మల్ గా పెరిగినాయి, జిఎస్టీ అని కానీ లేదంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ ఇవన్నిటిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఇప్పుడు మన సీఎం రమేష్ అయితేనేమి ఎంతమంది అయితే తెలుగుదేశము సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక ఈడీ అండ్ సిబిఐని వాళ్ళ ఒక యంత్రాంగంగా ఉపయోగించుకొని వాళ్ళను తెలుగుదేశం నుంచి కూడా బీజేపీలోకి మార్చుకున్నారు. ఎస్, అంటే మీరన్నట్టుగా మీరు యోగి ఆదిత్యనాథ్ ఉన్న ప్లేస్ లో ఏదైతే ఉందో కొంత తగ్గుముఖం అయితే బీజేపీకి సంబంధించిన సీట్లు కనబడతా ఉన్నాయి. కానీ ప్రత్యేకించి సరే అక్కడ అటు ఇటు అవుతా ఉంటాయి. ప్రత్యేకించి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఎత్తున వాళ్ళు అనుకున్న ఫిగర్ని టచ్ చేసింది అనుకోవచ్చా బీజేపీ? వాళ్ళు అనుకున్న ఫిగర్ ఇప్పుడు ఇది వరకు మీరు ఓపెనింగ్ లోనే అన్నారు, మీరు 12-13 వస్తాయని మీరు అనుకున్నారు, 12-13 వస్తాయని వాళ్ళు అనుకున్నారు. సరే, ఇటు మేము అనుకున్నది మీట్ కాలేదు, వాళ్ళు అనుకున్నది మీట్ కాలేదు. ప్రజా క్షేత్రంలో ప్రజలు ఏదైతే తీర్పు ఇవ్వాలనుకున్నారో అది బీజేపీకి ఇచ్చినారా, లేదంటే కనుక బీజేపీలో పోటీ చేసిన అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని ఇచ్చినారు. ఎందుకంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది, అటు డికే అరుణ గారిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ యొక్క ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని కూడా వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ ఇమేజ్ మీద కొందరు గెలిచిన వాళ్ళని మన పరిగణలోకి తీసుకోవాలి. ఇది బీజేపీ విక్టరీ కాదు, నైతికంగా ఇది అంటే ప్రత్యేకించి మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ బీజేపీ మెజార్టీ కనుక చూస్తే ప్రతి క్యాండిడేట్ కు దాదాపుగా 30-40 వేల పైచిలుకుగా కనబడతా ఉంది. ఎలా చూడాలి దీన్ని? 30-40 వేల పైచిలకు మెజార్టీ పెద్ద మెజార్టీ ఏం కాదు. మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ చూడండి. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో సుమారుగా 1,50,000, 2 లక్షలు, 3 లక్షల పైచిలకు మెజార్టీ వచ్చిందే తప్ప బీజేపీకి వచ్చినట్టుగా మార్జినల్ మెజార్టీస్ తో ఎక్కడ కూడా రాలేదు. ఆ ఓట్ బ్యాంక్ ఎంత ఉన్నది అనేది నేను ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్ చేయలేదు, ఎందుకంటే పొద్దున్న నుంచి నేను న్యూస్ చూడడమే జరుగుతా ఉన్నది. అట్లా కూడా ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే రఫ్ క్యాలిక్యులేషన్ ప్రకారం చూసినా కూడా ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో గెలిచిన ప్రతి చోట కూడా ఎక్స్ట్రాడినరీ మెజార్టీ. అంటే అటు మన మహబూబ్ నగర్ కానీ లేకపోతే ఈ నల్గొండ ఈ ప్రాంతంలో చూసుకుంటే 2.5, 3.5, 4 లక్షల డిఫరెన్స్ తోని కాంగ్రెస్ పార్టీ విక్టరీ సాధించింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే కాంగ్రెస్ పార్టీకి స్టాండర్డ్ ఓట్స్ ఉన్నాయి, అది మెజార్టీతో వచ్చింది. బీజేపీకి మార్జినల్ గానే గెలిచినట్టు తప్ప ఇక్కడ కూడా పెద్ద రిచ్ మెజార్టీతోనైతే వచ్చినట్టుగా నేను ఎక్కడ న్యూస్ చూడలేదు. అంటే ప్రస్తుతం ఉన్న అంటే మీరు అన్నట్టుగా 294 అటు ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇటు 291 ఐఎన్డీఏ కూటమికి సంబంధించి మిగతా అదర్స్ ఎవరో 20 మంది దాకా ఉన్నట్టున్నారు. ఆ 20 మారినా కూడా అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అధికారాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉంటది అనుకుంటున్నారా మీరు? బీజేపీ అధికారాన్ని వదులుకోవడానికంటే బీజేపీకి రిక్వైర్డ్ మెజార్టీ బీజేపీకి రాలేదు, ఎన్డీఏ కూటమికి వచ్చింది. అయిన తర్వాత బీజేపీలో ఉన్నా కూడా అసమర్థి నాయకులు ఎన్నుకోబడ్డప్పుడు కూడా వాళ్ళ నిజంగానే అంటే ఒకవేళ మార్పు కావాలి, దేశాన్ని రక్షించుకోవాలి అని అనుకుంటే కనుక అది ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనే విషయం ఈవెన్ బీజేపీలో ఉన్న నాయకులు కూడా చాలా మందికి ఉంది. ఇప్పుడు గత్యంతరం లేక 10 సంవత్సరాలు అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ పార్టీ ఖచ్చితంగా వాళ్ళతో చేతులు కలిపి ఉండాల్సిన అవసరం ఉండే. నరేంద్ర మోడీ యొక్క నియంత పాలనలోకి వాళ్ళంతా కూడా అంటే స్వాగతించినారు, వాళ్ళు ఒక బైండ్ అయిపోయి ఉన్నారు. కానీ నాకు అంటే నేను వ్యక్తిగతంగా కొందరి అంటే పార్లమెంట్ సభ్యులు వివిధ రాష్ట్రాలలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు ఎవరు కూడా హోల్ హార్టెడ్ సాటిస్ఫాక్టరీ మోడ్ లా నరేంద్ర మోడీకి సపోర్టివ్ ఏ ఒక్కరు కూడా చాలా మంది లేరనేది విన్నాను. అండ్ అది నిజమే అని చెప్పేసి ఈరోజు ప్రజలకు కూడా ఇచ్చిన తీర్పును బట్టి కూడా అర్థమైతా ఉన్నది. మరి నిజంగానే పూర్తిగా కొనసాగుతారా, లేదంటే కనుక ఎక్కడైనా బ్రేక్ అవుతారా, లేదంటే నిజంగానే అంటే అధికారంలో కూడా బీజేపీ రాకుండా చేస్తారా
ఇంకోటి డెమోక్రాటిక్ కంట్రీలో అంటే వాళ్ళు ఒకటి బీజేపీ క్లైమ్ చేసుకుంటుందంటే అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు, 370 ఆర్టికల్కి సంబంధించి కావచ్చు, ఎన్ఆర్సీ బిల్ కావచ్చు, అదేవిధంగా ట్రిపుల్ తలాక్ సంబంధించి కూడా ఎన్నో రోజుల నుంచి ఉన్న సమస్యలను కూడా మేము పరిష్కారం చేశాము అని చెప్పి ప్రధానంగా క్లైమ్ చేసుకుంటుంది బీజేపీ. దీనికి ఏం చెప్తారు? 10 సంవత్సరాలు కొట్లాడితే ఈ రోజు అయోధ్య రామ మందిరం వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చిందా? అయోధ్య రామ మందిరం ఈ యొక్క గుడి కట్టింది కూడా ఆయన జేబులో నుంచి డబ్బులతోనే, లేకపోతే గవర్నమెంట్ నుంచి కాదు. అది ఒక ట్రస్ట్, ఒక ఆర్గనైజేషన్. అయోధ్య మందిర్ ఇది ఒకటి ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ కట్టింది కాదు, అయోధ్య మందిర్ కట్టింది ప్రజల డబ్బుతోని. కానీ ప్రజల డబ్బుతో కట్టినది కూడా తన సొంతగా క్లెయిమ్ చేసుకున్నాడు. కనీసం అంటే ఒక పూజకు పిలిచేటప్పుడు దంపతులు కూర్చుంటారు, అది కూడా తిరస్కరించేసి దానికి కూడా ఆస్కారం లేకుండా ఆయన యొక్క ఇండివిజువాలిటీని ఎక్కువ ప్రమోట్ చేసుకున్నాడు. ఏ ఒక్క రాష్ట్రం నుంచి కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రిని కూడా ఆయన ఆహ్వానం పలకలేదు. ఫైనల్ గా స్ట్రైట్ ప్రశ్న, ఇండియా కూటమి గెలుస్తుందా లేదంటే ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉందా? ఏం చెప్తారు ఫైనల్ గా? అధికారంలోకి ఇండియా కూటమి రావాలని మేమందరం కూడా మా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము. దాని గురించి ఎదురు చూస్తున్నాము. ఇంకా పూర్తి రిజల్ట్ బయటికి రాలేదు. ఈ సమయంలో అంటే 6:17 అవుతుంది కదా, పూర్తి రిజల్ట్ అయితే బయటికి రాలేదు. ఇంకా కూడా పూర్తి రిజల్ట్ రానివ్వండి. ఆ రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాము. రేపు మారుతున్న పరిణామాలు ఎట్లా ఉంటే రేపు ఎల్లుండి అవుతుంది, ఇంకో 2-3 రోజులు టైం ఉంది. ఖచ్చితంగా మీ ఛానల్స్ కు నేను అందుబాటులో ఉంటాను. నా యొక్క అభిప్రాయం యాజ్ ఆన్ డేట్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఏదైతుందో గెలవాలని ఒక ఆశాభావం మేము అందరూ కూడా వ్యక్తం చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూద్దాం అనుకుంటున్నాము. ఒక తెలంగాణ వాసుడిగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి రుణం తీర్చుకునే విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని ఒక మా యొక్క సంకల్పం ఏదైతుందో భగవంతుడు కూడా మా పక్షాన ఉంటాడని మేము పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము. ఇంకా 1-2 days